సూర్యాపేట మర్డర్ను పరువు హత్యగా భావిస్తున్నారు పోలీసులు. కులాంతర వివాహం నేపథ్యంలోనే కృష్ణను హత్య చేసినట్లుగా భావిస్తున్నారు. కృష్ణను హత్య చేసింది బావమరదేనని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో కృష్ణ ఏమీ చెప్పలేదని, తన అన్న ప్రమేయం ఉండవచ్చునని కృష్ణ భార్య భార్గవి అనుమానం వ్యక్తం చేస్తోంది. ఎవరి ప్రమేయం ఉన్నా శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేస్తోంది మృతుడు కృష్ణ భార్య భార్గవి. ఫోన్ చేసి ఏం చేసిరో తెలియదు. ఒక 10 days నుంచి బాగానే ఆయన ఫోన్ చేస్తూ ఉంది. రోజు ఏదో ఒకటి రా అని చెప్పి మాట్లాడడం, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంది. నేను ఆల్రెడీ చెప్పిన జాగ్రత్తగా అది చెప్పినా కూడా సరే అని చెప్పి నిన్న వెళ్ళే రోజు కూడా నాకు ఇట్లా చెప్పకుంటే వెళ్ళిండు. కనీసం పోతున్నాను కూడా చెప్పలేదు నాకు బయటికి. నేను ఫోన్ మాట్లాడుతుంటే ఆయన ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే బంటి ఎవరో ఫోన్ చేస్తారు బయట మ్యారేజ్ అటు అని చెప్తే ఆయన ఫోన్ ఎత్తి వస్తున్నా అని చెప్పి వెళ్ళిపోయిండు. అదే ఇంకా నేను చూసాను నా బంటి, నేను చూడలేదు. ఇంకా మళ్ళీ పొద్దునట్టు 6ంటికి తెలిసింది నాకు. మా అన్నయ్యది కూడా ఉందంట, కానీ నాకు తెలియదు. ఉంది మా అన్నయ్యది ఉందంటే నా అన్నయ్య సరే ఎవరైనా సరే నేను ఊరుకోను. ఖచ్చితంగా నేను శిక్ష పడాల్సిందే వాళ్ళకి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు దీనిపై? కార్తిక్, నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్తో పాటు భువనగిరిలో హోంగార్డ్ రామకృష్ణ పరువు హత్య మర్చిపోక ముందుకే సూర్యాపేట జిల్లా కేంద్రాన్ని అనుకున్నటువంటి ఆ జనగామ క్రాస్ రోడ్ లో జరిగినటువంటి కృష్ణ అనే ఒక యువకుని హత్య కలకలం తెస్తుంది. అయితే ఇది పరువు హత్య కూడా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 6 నెలల క్రితమే భార్గవి అనే ఒక యువతిని కృష్ణ హస్తాంతర వివాహం చేసుకున్నటువంటి నేపథ్యంలోనే అతని కుటుంబ సభ్యులు మామతో పాటు బావమరిది అయినటువంటి నవీన్ కూడా కక్షగట్టి పలుమార్లు బెదిరింపులకు దిగినట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి ఇంటి నుంచి వెళ్లిన తర్వాత తిరిగి రానటువంటి కృష్ణ ఉదయం 6 గంటల సమయంలో ఇక్కడ జనగామ క్రాస్ లో ఉన్నటువంటి మూసి కాలువ వద్ద కూడా చనిపోయి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ కృష్ణ భార్య భార్గవ్ అయితే పలు ఆరోపణలు చేస్తుంది. నవీన్, తన అన్న నవీన్ తో పాటు మరొక వ్యక్తి మహేష్ అనే వ్యక్తితో కూడా ఆ కృష్ణకి గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గొడవలు కూడా జరిగాయని చెప్పేసి కూడా భార్గవ్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఇద్దరి మీద అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు కూడా ప్రస్తుతం అయితే పరారులో ఉన్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. నవీన్ ని మాత్రం పోలీసులు అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే తుంగతుర్తి మండలం, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందినటువంటి కృష్ణ సూర్యాపేట మండలం పిల్లల మరికి చెందినటువంటి దేవస్థాన మాజీ చైర్మన్ అయినటువంటి కూతుర్ని కూడా భార్గవిని కూడా 6 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా ఇద్దరికి ఇటు నవీన్ ఎవరైతే మృతుడు కృష్ణతో పాటు నవీన్ హత్యకు ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నవీన్ కూడా పలుమార్లు కూడా గొడవ జరిగినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నవీన్ ని నమ్మించి ఇంటి నుంచి బయటకు పిలిపించి ఆ తర్వాత మోదీ కాలువ వద్ద తీసుకెళ్లి కూడా బండరాయితో మోదీ హత్య చేసినట్టు తెలుస్తుంది. పోలీసులు అయితే ప్రస్తుతం అయితే మొత్తం వ్యవహారంలో విచారణ అయితే చేస్తున్నారు. నవీన్ ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. మహేష్ మాత్రం పరాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. కార్తీక్, రైట్ అశోక్.